राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय लक्ष्मी कटाक्ष ఈ కార్యక్రమం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే ఆయన శస్త్రచికిత్స చేసుకుని మళ్ళీ ఇంకొక వారం రెస్ట్ తీసుకుంటున్నాడు. దానికోసంగా ఇంకా రాబోయే రోజులు ఆయనకి ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బందులు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సూర్యభగవానుడు ఎట్లా వెలుతురిస్తాడో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకి వెలుతురిచ్చే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం కాబట్టి గట్టిగా నమ్ముకుని ఈ పాదయాత్రని జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసినటువంటి శివకృష్ణ గారికి అయితేమి, జీవకృష్ణ గారికి అయితేమి, మల్లికార్జున గారిని మా ముందు నడిపిస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారికి నాయకత్వం ఎంతో గొప్పగా పనిచేస్తామండి. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. అమ్మలగన్న అమ్మ మా జొన్నవాడ కామాక్షమ్మ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి చీర సమర్పించి అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న మా పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, మరింత ప్రజా సేవ చేయడానికి అంకితం కావాలని కోరుకుంటూ జొన్నవాడ కామాక్షమ్మ గుడి దాకా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మా కోవూరు నియోజకవర్గ నాయకులు ముందుకు నడిపించారు. పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు. గత 3 నెలలుగా కోవూరు నియోజకవర్గంలో జనసేన ఆకర్షితులైన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తున్న కోవూరు నాయకులు గాదిరాజ్ జీవన్ గారు, అలాగే మా నక్కల శివకృష్ణ గారు, చిరమణ సురేష్ గారు వీరందరూ కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా ఎలక్షన్ల తర్వాత జనసేన పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నారు. ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. దాన్ని ముందుండి మనం ఆర్గనైజ్గా ముందుకు నడిపించాలి. దాని బాధ్యత తీసుకున్న ముగ్గురు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు అనేదానికి నిదర్శనంగా ఈరోజు ఈ పాదయాత్రకి అందరూ ఇచ్చేసిన జనసేన నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మవారి దయతో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మరింత సేవ చేయాలి, అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కామాక్షమ్మ, జై. అందరికీ నమస్కారం. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని, ఆయన ఆరోగ్యాల కొరకు మరియు ఇటీవల ఆయన జరిగినటువంటి ఈ శస్త్రచికిత్స నుంచి అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రెట్టింపు ఉత్సాహంతో రావాలని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సోదరులు గాదిరాజు జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కుర్చి మండలం జనసేన పార్టీ నాయకులు చిరమణ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నుండి జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రని చేయాలని జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం నిర్ణయించింది. దీని మేరకు ఇప్పుడే మేము ఇక్కడ వినాయక స్వామి దేవాలయంలో రావుకున్న తర్వాత కార్యక్రమాన్ని జొన్నవాడ ఆర్చి దగ్గర నుండి జొన్నవాడ దేవస్థానం వరకు చేయాలనుకున్నాము. అదేవిధంగా జొన్నవాడలో అమ్మవారికి ఆషాఢ మాసం సారి కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అమ్మవారికి సమర్పించి పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. ఆ అమ్మవారి ఆశీస్సులు, శుభాకాంక్షలు మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని కోరుకుంటూ వందలాది సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసినటువంటి మా కోవూరు నియోజకవర్గం నాయకులు జీవన్ కృష్ణ గారికి, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం నాయకులు మన చిరమణ సురేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈ పాదయాత్రని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. జై జై. కోవూరు నియోజకవర్గం వాళ్ళ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు జరిగిన శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ అయిందండి. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి మా వంతు మేము చేయాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానం ఆర్చి దగ్గర నుంచి ఆ దేవస్థానం వరకు కూడా మా చిరమల సురేష్ గారి నేతృత్వంలో మేము శివకృష్ణ గారు జొన్నవాడ ట్రస్ట్ బోర్డు నంబరు అందరం కలిసి పాదయాత్రగా పోయి అమ్మవారికి సారా చీరలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాల గురించి ప్రార్థన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని
చిమ్మడి అజయ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇక్కడికి ఎంతోమంది వందల సంఖ్యలో జనసేన కార్యకర్తలు, నాయకులు, జెన్జీ, తర్వాత వీర మహిళలు పాల్గొన్నారండి. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. వచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ చిరుమ సురేష్ గారు. ఇక్కడికి వచ్చిన మా ఎడలూరు మండలం నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్లికార్జున గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.